ఉంటుందో ఆలోచించండి. మగబిడ్డలు డ్రగ్స్ తీసుకుని పాడైపోయారు అని అనుకుంటే ఏమో అనుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఆడబిడ్డలు స్కూల్లో కూడా డ్రగ్స్ అమ్ముతారండి. ఎంత విచారకరమైన సంగతి. మరి ఎవరి బిడ్డలు ఏ రీతిగా గడుపుతున్నారు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఏ రీతిగా గడుపుతున్నారు? ఎందుకు చేత ఈ నవనాగరికత మన ఆడబిడ్డలను పాడు చేస్తూ ఉంది? తల్లిదండ్రులారా ఆలోచించాలి. మన ఆడబిడ్డలు ఇల్లు విడిచి ఎక్కడికి వెళుతున్నారు ఎప్పుడైనా ఆలోచించావా? వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వారిని కూర్చొని ఎన్నడైనా కన్నీరు గార్చావా? వారితో కూర్చుని నువ్వు మాట్లాడావా? ఆలోచించాలి. నా బిడ్డ ఏదో అని అనుకుంటున్నావేమో, కానీ నీ బిడ్డ యొక్క జీవితాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. అంటే సున్నతి పొందని వాడు అపవిత్రుడు అనగా